నా బండి నాకు ఇవ్వాలని వచ్చినావు. నీ అయ్యేది కాదు, నీ తాతది కాదు బండి. ఇక్కడ తులసి చెట్టు పెడితేనేమో అడ్డం అయిపోయింది అని గుంజుకోపోయి ఆడ పడేస్తుండు. ఇక ఈ తులసి చెట్టు ఆడ దారిలో కూర్చొని బాసనలు తోముతాయంట. ఏం అడ్డం లేదంట. అది అట్లకెళ్ళి తిరిగిపో అంటే అట్లకెళ్ళి తిరిగిపోతుండు. అట్లకెళ్ళి అట్లకెళ్ళి తిరిగి అట్లకెళ్ళి పోతుండు. ఈ తులసి చెట్టు అంట గీడ కొనాకు పెడితే అడ్డమైందంట ఈయనకి. ఈ పెద్ద మనిషి నీ అయ్యది దాని అయ్యదా దాని అమ్మదా అని ఇది గుంజుకోపోయి ఆడ పడేస్తుంది చెట్టుని. మరి ఆయన చిన్న కోడలు ఆడ మధ్యలో కూర్చొని గంట సేపు బాసనలు తోమితే ఏమవుతలేదంట. అట్లకెళ్ళి తిరిగిపో అంటే గమ్మున అట్లకెళ్ళి తిరిగిపోతుండు. ఇట్లా అని తిరిగిపోతుండు మొత్తం. గంట ఇది చేస్తుండు ముసలాయన. నీకు సిగ్గుశరం ఉంటే బాత్రూంలోకి రావద్దు అని అంటే ఎవరు పోతున్నా బాత్రూంలోకి? ఎవరు పోతురంట బాత్రూంలోకి? తిట్టేటోళ్ళే మనకు మంచిగా లేస్తా పడతా తంతుంటే కొడుతుంటే వాళ్ళు మంచిగా అయిపోయారు. నేను మంచిగా చూస్తుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు లంజది మాదిగా లంజది అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు. నువ్వు నవ్వకు గణేషు, నువ్వు చక్కగా లేకనే ఇదంతా అర్థమవుతుందా? నువ్వు చక్కగా లేకనే ఇదంతా నవ్వకు. నువ్వు సరిగా లేకనే నువ్వు ఇష్టం వచ్చినట్టు బట్టలు చింపుకున్నాడు, పైసలు చింపుకున్నాడు, ఇవన్నీ చేసే సంసారం అంతా ఆగమైంది. ఆడు చూస్తేనేమో గ్యాసులు ఇన్నే నింపి వస్తాడు ఆడు. నేను చూసుకుంటా నింపురా, ఎవడొస్తాడు రాని అంటున్నా ముసలోడు. వాళ్ళేమో ముసలోని బాత్రూంలో పోవద్దంటు, ఆ ముసలోడేమో నిన్ను బాత్రూంలో పోవద్దంటు. ఎంత మంచిగా ఉంది. లంగగొల్లిన దెంగ అంట, రెండ పిల్లని దెంగ అంట, లంజలు వామ్మో మిండన్లు అంట. ఇవా మాటలు పక్కనున్న వాళ్ళకి నేర్పిస్తుండు. కట్టుకున్నాడు చక్కగా లేకపాయ, ముసలోడు ఇది చేస్తున్నాడు. ఇక వాళ్ళకి సపోర్ట్ అయిపోయాడు, చిన్న కొడుకుకి చిన్న కోడలికి. ఇంకేముంది? 5,000 పైసలు పోయినాయి అంట. నేను ఇట్లా షట్టర్ కాడ పోతుంటే షట్టర్ వేసేసుకుంటుంది. ఇట్లా ఇదంతా బదలాం చేసే లెక్కలు. ఏం